నా గురించి మీరేం వరి అవ్వద్దు. పెళ్లి కుదరదు అనగానే విషయం అని తెలిసి తినేయడమేనా? నీకేమన్నా అయ్యుంటే? మీరే లేరు అన్నప్పుడు నాకు నేను అవసరం లేదు సార్. మీరే మన పెళ్లి జరగదని అనేసరికి ఇంకెందుకు బ్రతకాలని అనిపించింది. మీరు లేకుండా బ్రతకలేనని అర్థమైంది. అందుకే అలా చేశాను. మిమ్మల్ని చాలా బాధ పెట్టుంటాను సార్. మీరు ఆ మాట అన్నప్పుడు నిజంగా మీకు నా మీద ప్రేమ లేదేమో అనిపించింది. కానీ నా ప్రాణం పోతుందంటే మీరెంత అల్లాడిపోయారో చూశాను. నా కోసం మీ అమ్మగారికి కూడా తెలియకుండా ఇలా చాటుగా పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డారు చూడండి. నా మీద మీకెంత ప్రేమ ఉందో ఇప్పుడే అర్థమైంది. నా మీద మీకు ఇంత ప్రేమ పెట్టుకొని విడిపోదామని అలా ఎలా అనగలిగారు సార్? చనిపోవడానికి కూడా రెడీ అయ్యావంటే నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో నువ్వు చూపించగలిగావు రోజా. మామ్ కోసం నా ప్రేమని త్యాగం చేయాలని నేను డిసైడ్ అయ్యాను. నువ్వు అలా చేయకపోతే ఆ క్షణం మామ్ కోసం దీక్షని పెళ్లి చేసుకొని జీవితాంతం బాధపడేవాడిని. మనం ఇలా పెళ్లి చేసుకోబోతున్నామని తెలిస్తే ఇప్పుడైనా మీ అమ్మగారు మన పెళ్లి ఆపాలని ట్రై చేయొచ్చు. అలా చేస్తే మళ్ళీ మీ అమ్మగారి వైపే వెళ్ళిపోతారా? అలా అనుకుంటే ఇలా వచ్చేవాడినే కాదు. నా కోసం నువ్వు ప్రాణాలే ఇవ్వాలని చూసు. ఇంకా మన పెళ్ళిని ఎవ్వరూ ఆపలేరు. నువ్వు ఇంకా ఎవ్వరి గురించి వరి అవ్వద్దు. మన పెళ్లి జరుగుద్ది. థ్యాంక్ యూ సార్. ఇప్పటి వరకు మీరే నా ప్రాణం. ఇక నుంచి నా ధైర్యం కూడా మీరే కావాలి. నాకు తెలుసారు నువ్వు ఇలా మారాలని నా చావుని పెట్టుబడిగా పెట్టాను. ఫలితం మన పెళ్ళి.